వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర నేతన్నల ఆనందం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సవిత చిత్రపటాలకు పాలాభిషేకం. మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపిన నేతన్నలు. చెప్పని హామీలు కూడా చేస్తున్న ఘనత మాది కూటమి నేతలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో శనివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నేతన్నలు, కూటమి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో నేతన్న సేవ లేకుండా మంత్రి సవిత చొరవతో ఈ పథకం ద్వారా 25,000 నేతన్నకు వేసినందుకు సీఎంకు ధన్యవాదాలు అని, వైసీపీ హయాంలో నేతన్నకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది అన్నారు నేతన్నలు, నాయకులు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకటేష్, రాష్ట్ర బోయా వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, మాజీ కన్వీనర్ సిద్ధాలింగప్ప, పట్టణ అధ్యక్షులు వడ్డే సూరి, పట్టణ ఉపాధ్యక్షులు ఆకుల రమణ, పిఎన్ రామాంజీ, అన్సర్ బాషా, శివశంకర్ యాదవ్, నాగరాజ్ యాదవ్, డాక్టర్ సోమశేఖర్, డీలర్ పెద్దకోడిపల్లి ప్రకాష్, బాలు, పరందమ, జనసేన నాగరాజు, జక్కా చంద్ర, ఉప్పర బాబయ్య, చలపతి, కొట్టాల్, మనసూర్, బంగారు నేతన్నలు, నారాయణస్వామి, గోవింద్, రామకృష్ణ, వేణు, ఆచారి, నరసింహ, రాధా, చంద్ర, జనసేన వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క చేనేత కార్మికులు ఎవరైతే చేనేత వృత్తిలో కొనసాగుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 71,000 పైచిలుకుగా 173 కోట్ల రూపాయలు నిన్న చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా సోమందేపల్లి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా అంటే దాదాపుగా 670 నుంచి 700 మంది చేనేత కార్మికులకు ఎన్నడూ లేని విధంగా 25,000 రూపాయలు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలానే గత వైసీపీ ప్రభుత్వంతో తీసుకున్నట్లయితే ఏదో 300 మందికో 200 మందికో అర్హులు లేని కార్మికులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మన సవితమ్మ అక్క గారి నాయకత్వంలో జౌళి శాఖ మంత్రి గారు మన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరైతే నేత కార్మికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా నీట్గా తమ ఖాతాల్లోకి అకౌంట్ వేసే విధంగా ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి చెక్ చేసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న చేనేత దినోత్సవ సందర్భంగా దాదాపుగా సోమందేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేనేత కార్మికుడి ఖాతాల్లో 25,000 రూపాయలు నగదు జమ కావడం జరిగింది. ఇందు మూలంగా సోమందేపల్లి గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరి తరపున మన గౌరవ మంత్రివర్యులు సవితమ్మక్క గారికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న చేనేత కార్మిక దినోత్సవ కార్యక్రమం సందర్భంగా నిన్న 12వ విడత రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా మన సోమందేపల్లి మండలంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 71,000 చిల్లర పైచిలుకు మందికి చేనేతలు అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. ఏమంటే ఇంతకు ముందు గత గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది అర్హులు లేకున్నా అనర్హులు కూడా లిస్టులో తయారు చేసి వేయడం జరిగింది. కానీ అట్లా కాకుండా ఆ రోజు నాయకుల పేర్లు కూడా కొన్ని మెన్షన్ వేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే చేనేత కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళకే ప్రతి డోర్ టు డోర్ పోయి కూడా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే, అర్హులకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 25,000 చొప్పున ఈరోజు జమ చేయడం జరిగింది. దానికి ఆ సందర్భంగా చేనేతలు అందరూ కూడా
వచ్చి ఇక్కడ ఎన్టీ రామారావు గారికి పూలమాలలు వేసి ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని ఈరోజు అందరూ కూడా పాలాభిషేకం చేసి నీరాజనం పడుతున్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు సక్రమైన పద్ధతిలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అన్ని అర్హులకే చేరుతానే కాబట్టి రేపొద్దునే భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లు అయితేనేమి, జరిగే అభివృద్ధులు అయితేనేమి అందరూ కూడా పాలు పంచుకొని రేపొద్దునే ప్రభుత్వానికి మేమంతా కూడా అండదండగా ఉంటామని కూడా మీరందరూ కూడా నీరాజనం చేయనందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.